హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ సిరిరాజ్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. సో ఫస్ట్ అయితే అందరికీ హ్యాపీ సండే. ప్రెజెంట్ ఉన్న బిజీ లైఫ్లో కొంచెం టైం దొరికేది అంటే అది సండే రోజే కదా. సండే ఏమో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఇంకా నేను ఇవాళ లంచ్లోకి అయితే చికెన్ ఫ్రై చేస్తున్నాను. సో ఈ వీడియోలో నా స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేస్తాను అనేది అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే చికెన్ని నీట్గా క్లీన్ చేసేసుకొని ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను. నాకు చికెన్ పెద్ద పీసెస్గా ఉంటే అస్సలు నచ్చదు. సో ఇలాగా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అండ్ ఇందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఇలాగా మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇదంతా ఇలాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 15 to 20 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ కానీ ఆయిల్ కానీ ఏమీ వేయకుండా చికెన్ని ఒక 60-70% వరకు కుక్ చేసుకోవాలి. ఇలాగా చికెన్లోంచి వచ్చే వాటర్ తోటే చికెన్ అంతా కూడా మంచిగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా కట్ చేసి వేస్తున్నాను. నేను ఇక్కడ గ్రేవీ ఏం లేకుండా ఫ్రై లాగా చేస్తున్నాను కాబట్టి టమాటాలు తక్కువ వేస్తున్నాను. టమాటాలు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది కూడా వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు కారం అలాగే ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ నేను ముందే వేస్తున్నాను కాబట్టి కొంచెమే వేసాను. అండ్ ఇప్పుడు మూత పెట్టేసుకొని చికెన్ని కుక్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ ముందు ఫ్రెష్గా దంచిన మసాలా పొడి వేసుకొని ఒకసారి అంతా కలిపేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసే కంటే కూడా ఇలాగా ఇంట్లో ఫ్రెష్గా చేసుకున్న మసాలా వేసాము అంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. నేనైతే స్టవ్ దగ్గర కౌంటర్ టాప్ మీద ఇలాగా పెయింట్ వేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అస్సలు కుదరలేదు. సో ఇవాళ అయితే ఇలా వేస్తున్నాను. కౌంటర్ టాప్ మీద నిమ్మరసం పడి ఇలాగా తెల్లగా మరకలు పడిపోయింది. ఇవి పోవడానికి మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే కిచెన్ని నీట్గా ఆర్గనైజ్డ్గా డెకరేటివ్గా ఉంచుకోవడం అంటే చాలా ఇష్టం. కిచెన్ని ఆర్గనైజ్డ్గా ఉంచుకున్నాము అంటే వంట చేసేటప్పుడు కూడా ఎలాంటి విసుగు లేకుండా చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇంకా పెయింటింగ్ అయితే ఇలా వేసానన్నమాట. అండ్ గ్యాస్ మీద కూడా చిన్నగా ఇలా ఒక ముగ్గు అయితే వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను హెయిర్కి ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నార్మల్ హెయిర్ ఆయిల్లోనే ఇలాగా మందార పువ్వులు, కరివేపాకు ఇంకా మెంతులు వేసి హీట్ చేసి అది పెట్టుకుంటాను. ఇందులో మందార ఆకులు కూడా వేసుకుంటాను, కానీ ప్రెజెంట్ అవి లేవు. ఇంకా అందుకని ఇవి మాత్రమే వేసి హీట్ చేస్తున్నాను. కరివేపాకు మెంతులు హెయిర్కి చాలా మంచిది కదా. ఆయిల్ ఇలాగా బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ కొంచెం చల్లారాక ఫిల్టర్ చేసుకొని బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇంకా ఇవాళ వీడియో అయితే ఇదండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.